హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గురించి తెలుసుకుందాం. అసలుకి డైనమికలీ అంటేనే మనకి అర్థం చేసుకోవాల్సింది రొటేటింగ్ అనమాట. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, ఒక కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకొని దాంట్లో మనము కండక్టర్స్ని మూవ్ చేసినప్పుడు మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దాన్నే మనం డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. అది ఎలాగో చూద్దాం రండి. డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దీని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, చూడండి, కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నేను తీసుకుంటున్నా, ఓకేనా. ఈ ఫ్లెక్స్ లైన్స్ సమ్ ఫ్లెక్స్ లైన్స్ ఉన్నాయంటే ఏముంటుంది, దీనికి ఫ్లెక్స్ డెన్సిటీ ఉంటుంది, సమ్ ఫ్లెక్స్ డెన్సిటీ ఉంటుంది, ఓకేనా. దీంట్లో మనం ఒక కండక్టర్ని తీసుకున్నాం, ఇది ఒక కండక్టర్ అనుకుంటున్నాం. సో ఈ కండక్టర్ పొడవు వచ్చి ఎల్, ఓకేనా. ఫ్లెక్స్ లైన్స్ అనేటివి ఎలా మూవ్ అవుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ పోల్ అనుకోండి, ఓకేనా, ఇది సౌత్ పోల్ అనుకోండి. సో నార్త్ టు సౌత్ ఫ్లెక్స్ లైన్స్ అనేటివి ఇలా మూవ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కండక్టర్ని మనం సమ్ వెలాసిటీతో ఇది మూవ్ అవుతుంది అనుకోండి, సమ్ వి వెలాసిటీతో మూవ్ అవుతుంది ఇది. అండ్ దీని యొక్క ఫ్లెక్స్ డెన్సిటీ ఎలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఫ్లెక్స్ లైన్స్ అనేటివి ఎట్టబోతున్నాయి, ఇట్లాగే కదా, నార్త్ నుంచి సౌత్కి వెళ్తూ ఉన్నాయి. సో వీటి మధ్య యాంగిల్ తీటా అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూడండి డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది. ఫస్ట్ దీని గురించి మనం తెలుసుకుందాం. డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంది అసలుకి, ఒక కాన్స్టెంట్ ఫీల్డ్లో మనము ఒక కండక్టర్ని మూవబుల్ చేస్తే ఆ ఫీల్డ్లో మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దాన్నే మనం డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. సో ఇక్కడ చూడండి, మనకి ఈఎంఎఫ్ అనేది, డైనమికలీ ఈఎంఎఫ్ అనేది మనకు దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఇక్కడ ఎంత ఫ్లెక్స్ డెన్సిటీ ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఈ కండక్టర్ అని తీసుకున్నాం కదా, ఓకేనా. ఈ కండక్టర్ ఎంత లెంత్ ఉందో దాని మీద కానీ డిపెండ్ అవుతుంది. అండ్ ఎంత స్పీడ్తో, వెలాసిటీతో ఇది మూవ్ అవుతుందో ఈ కండక్టర్, దాని మీద కానీ డిపెండ్ అవుతుంది. అండ్ సైన్ తీటా. సో తీటా అనేది దేనిది, ఇక్కడ తీటా అనేది ఏంటంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ద ఫ్లెక్స్ డెన్సిటీ అండ్ వెలాసిటీ అనమాట. వీటి యొక్క మధ్య యాంగిల్నే మనం తీటా అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ ఫ్లెక్స్ లైన్స్ అన్నా ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కట్ చేస్తున్నాయి ఫ్లెక్స్ లైన్స్, కట్ చేయట్లేదు, ఇక్కడ కట్ చేయట్లేదు అంటే మొత్తము ప్రొడ్యూస్ అవ్వదు. ఓన్లీ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈడీ ఎంత, 0 ఈ పొజిషన్లో, ఓకేనా. ఇక్కడ కానీ ఈడీ 0 అనమాట ఈ పొజిషన్లో. ఎందుకంటే ఇక్కడ ఫ్లెక్స్ లైన్స్ అనేటివి కట్ చేయటంలా ఆ కండక్టర్లోని ఆ పార్ట్ని అనమాట, ఎండ్స్ కట్ చేయట్లా. ఏ ఫ్లెక్స్ లైన్స్ అయితే కట్ చేస్తున్నాయో కండక్టర్ని, అది ఒక్కటే తీసుకుంటాం అనమాట ఈ లెంత్ అనేది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తీటా ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉందనుకోండి, =0. సో 0 పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈడీ వాల్యూ బిఎల్వి సైన్ 0 ఎంత, 0. సో మొత్తం 0 అయిపోతుంది. సో ఫ్లెక్స్ డెన్సిటీ డైరెక్షన్లో మనం మూవ్ చేస్తే మనకేమవుతుంది, మనకి ఏ ఈఎంఎఫ్ డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వట్లేదు. అదే సెకండ్ కేసు చూడండి, కేస్ 1, కేస్ 2. ఇక్కడ మనం తీటా 90 డిగ్రీస్ అంటే అప్పుడేంటి, ఈడీ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ 90 డిగ్రీస్. 90 పెట్టినప్పుడు ఏమవుతుంది, సైన్ 90 ఎంత, 1. సో బిఎల్వి 1 వస్తుంది అనమాట. సో ఇది మ్యాక్సిమం మనకింత ప్రొడ్యూస్ అవుతుంది అనమాట డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది. ఒక కండక్టర్ స్టేషనరీ పెట్టి దీని చుట్టూ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతుంది అనుకో, ఓకేనా. సమ్ స్పీడ్తో ఫీల్డ్ అనేది రొటేట్ అవుతుంది అనుకో, అప్పుడు కానీ ఈ కండక్టర్లో సమ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. దాన్నే మనం మోషనల్ ఈఎంఎఫ్ అంటాం అనమాట, ఓకేనా. మోషనల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటాం. మనం ఇది చూసింది డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, దాని యొక్క ఫామ్లో వచ్చి ఇదనమాట, దీని మీద డిపెండ్ అవుతుంది డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది. డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే, ఫ్లైమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనమాట. సో ఫ్లైమింగ్ రైట్ హ్యాండ్ రూల్లో థంబ్ అనేది మోషన్ ఆఫ్ ది కండక్టర్ అనమాట. సో ఓకేనా, కండక్టరు ఏ డైరెక్షన్లో మోషన్ అవుతుందో దాన్ని ఈ థంబ్ అనేది డినోట్ చేస్తుంది.
అదే ఫోర్ ఫింగర్ వచ్చి ఫ్లెక్స్ అంటే ఫీల్డ్ డైరెక్షన్ అనమాట. ఫ్లెక్స్ డైరెక్షన్ కానీ ఫీల్డ్ డైరెక్షన్ అని చెప్పచ్చు అనమాట. అదే మిడిల్ ఫింగర్ ఉంది కదా, ఈ మిడిల్ ఫింగర్ వచ్చి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనమాట. సో ఈ విధంగా డైనమిక్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఫ్లైమింగ్ రైట్ హ్యాండ్ రూల్ యూస్ చేసుకొని ఈజీగా మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గురించి తెలుసుకుందాము. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి టాపిక్ గురించి అయినా తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ టాపిక్ గురించి అయితే వీడియో చేస్తాను.